ఆత్మగా ఇదంతా కూడా నడుస్తుంది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా సాగుతుంది. ఒకసారి మళ్ళీ శ్రీశైలం దగ్గరికి వెళ్దాం. శ్రీశైలం మనము ఇది చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ జస్టిస్ ఆయన చాలా ఫాస్ట్గా విచారణ ఎంక్వైరీ సాగిస్తున్న క్రమం నిజంగా ఒక రకంగా ఆశ్చర్యాన్ని గొల్పిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పెండింగ్ ఉంది అంశం కాబట్టి ఇప్పటికే బ్యూరోక్రాట్లను చేశారు, విచారించారు, ఇప్పుడు మళ్ళీ క్రాస్ ఎగ్జామ్ చేసింది. తాజాగా అబ్దుల్ ఫజల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఇప్పటిదాకా వినిపించే ప్రయత్నం చేశాను. శ్రీశైలం ఏం జరుగుతుంది, మళ్ళీ నిన్న జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఈయన కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుంచి అబ్దుల్ ఫజల్ ఏం చెప్తున్నారంటేనా అసలు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేకే మేము వీటి డిజైన్లో అనుమతి చేశామని చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది, నిన్న విచారణ క్రమం ఏ రకంగా సాగింది? మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం రాందాస్. సిడిఓ నరేందర్ రెడ్డి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అబ్దుల్ ఫజల్ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సుందిల్ నిర్మాణ స్థలాన్ని మేము పరిశీలించలేదు. ఇక నరేందర్ రెడ్డి కూడా నిన్న చెప్పాడు స్పష్టంగా, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాము. అటు హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాము. డిజైన్లు కూడా మేము పూర్తి స్థాయిలో చూడనటువంటి పరిస్థితి. మేము ఇచ్చిన డిజైన్లు వేరు, అక్కడ కన్ఫర్మేషన్ అయినటువంటి డిజైన్లు వేరేటువంటి రీతిలో నరేందర్ రెడ్డి మాట్లాడాడు. తాజాగా ఎవరైతే ఆ సిడిఓ మాజీ ఎస్సీ మొహమ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపినటువంటి డేటాను చూసుకున్నట్టయితే మనము ఇక పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా సుందిల్లా బ్యారేజ్ కట్టినటువంటి స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సి నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి సమగ్ర సమాచారం ఆధారంగానే డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజర్స్ గా ఉన్నటువంటి మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపారు. శుక్రవారం రోజు కాళేశ్వరం విచారణ కమిషన్ నిర్వహించినటువంటి ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం సాంకేతిక అనుమతి హైపవర్ కమిటీ సిఫారసు ప్రకారమే సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం పైన నిర్ణయం తీసుకున్నారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు వరంగల్ ఎన్ఐటి జియో టెక్నికల్ నివేదిక ఆధారంగా సిటీ ఫైల్స్ ప్రతిపాదన పక్కన పెట్టి సింకెట్ ఫైల్స్ ను సుందిల్లా నిర్మాణంలో వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపినట్టు మనకు తెలుస్తోంది. మరోవైపు బ్యారేజీ అదనపు వెంటలపై నిర్ణయం తీసుకున్నది ఎవరని కమిషన్ ఆరా తీయగా బ్యారేజీ 58 గేట్లతో పాటు 10 సుయానుల కోసం మాత్రమే తాము డిజైన్లు డ్రాయింగ్లు చేశామని ఆయన చెప్పారు. ఇక్కడ మనకు శ్రీశైలం ఓవరాల్ గా మనకు అర్థమవుతుందంటే అధికారులు, ఎస్సీ స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో తమకు అవగాహన లేదని చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత విడ్డూరంగా ఉందంటే 1000 కోట్ల ప్రాజెక్ట్ సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్టులో, ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుందనే ఒక ఆశ్చర్యం అయితే మనకు కమిషన్ ఎదురు హాజరైన అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనకు కలుగుతున్న పరిస్థితి. సో నిజంగా అంటే పెద్ద తలకాయలు చెప్పిన అంశాల ఆధారంగానే ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సూచనల మేరకే గుడ్డిగా తాము దాన్ని ఫాలో అయ్యామనే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందా మనకిడ? ఎస్ రామ్దాస్, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగా అక్కడ విచారణకు హాజరైనటువంటి ప్రతి ఒక్క అధికారి, అప్పుడు పనిచేసినటువంటి మాజీ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పట్ల మాకు ఎటువంటి సంబంధం లేదు. బ్యారేజ్ల నిర్మాణం కావచ్చు, అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ, ఈ బ్యారేజ్ల నిర్మాణంలో మాకు వచ్చినటువంటి డిజైన్లు వేరు, అక్కడ జరిగినటువంటి వాస్తవాలు వేరు, క్షేత్రస్థాయిలో అధికారులు చూసుకుంటారు, మీకెందుకు అనేటువంటి మాటతో మా దగ్గర సంతకాలు పెట్టించుకోవడం లేకపోతే ఇతరితర కార్యక్రమాలు చేసినట్టుగా అధికారులు ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఇక ఈ విచారణకు సంబంధించి కమిషన్ కూడా 27వ తారీఖున మరోసారి విచారణ చేపట్టాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక వాయిదా అయితే పడింది. 24, 25, 26 3 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ విచారణ చేపడతాము. ఇంకెవరైనా అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా సమాచారం తీసుకుంటాము. ఓపెన్ కోర్టులో ప్రతి ఒక్క అధికారి వచ్చి ఓపెన్ గా అప్పుడు ఏం జరిగింది, అసలు ఎవరు దాని వెనకాలన్నటువంటి అంశాన్ని వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటూ ఇప్పటికే కమిషన్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రామ్దాస్. అంటే శ్రీశైలం ఒక మాట చివరిగా అంటే ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ ఇవన్నీ కూడా ఒక దగ్గర క్రోడీకరించి చాలా సివియర్ యాక్షన్స్కే రిఫర్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఎస్, మనం చూసాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గతంలో అక్కడికి వచ్చింది, పరిశీలన చేసింది. అసలు వాటర్ లెవెల్ ఎంతుంటే ఏంటి, అసలు ఒకవేళ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేస్తే ఏమైతుంది, ఓపెన్ చేయకపోతే ఏం పరిణామాలు జరుగుతున్నటువంటి అనేక అంచనాలను వేసుకొని వెళ్ళి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. సో డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ లో భాగంగానే కమిషన్ కూడా ఫైనల్ గా ఏం రిపోర్ట్ ఇవ్వబోతుంది, కమిషన్ ఎవరిని దోషులుగా ఎవరిని బాధ్యులుగా చెప్పబోతున్నటువంటి ఆ యొక్క సారాంశము, ఆ రిపోర్ట్ కోసం ఈగర్లీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుంది రామ్దాస్. రైట్, yes, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. రైట్, సో ఇది మొత్తం మీద ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో అవినీతి జరిగిందంటూ
ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఈ ఎంక్వైరీ అయితే పీసీ ఘోష్ కమిషన్ చాలా సీరియస్గా జరుపుతోంది. వరుసగా అధికారులను పిలిపించి అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న క్రమం మనకు కనబడతా ఉంది. ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అసలు ఇది సంగతి ఏంటి, అసలు మీరు ఎవరెవరు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారంటే ఎవరు కూడా ప్రతి చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర నుంచి కూడా ఎవ్వరము తమ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. నిజంగా అసలు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారా అంటే మా ప్రమేయం ఏం లేదు, అంతా పెద్దలు చెప్పినట్టు చేశాం. పెద్దలు ఎవరు అంటే ప్రభుత్వాధినేతలు ఎవరంటే ఇక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు ఎవరు అనేది